ప్రజా టీవీ తెలుగు న్యూస్. శుక్రవారం మన గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఆలూరులో గతంలో జరిగేది, ఇప్పుడు మన నియోజకవర్గంలో గుత్తి ఆసుపత్రిలో ప్రారంభించారో ఈ కార్యక్రమ రూపశిల్పి మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడమైనది. ఇప్పుడు మనకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు మాట్లాడతారు. ఈ శుక్రవారం 20వ శుక్రవారం అని చెప్పి ఈరోజు గర్భిణీ స్త్రీల ఉచిత భోజనం కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మనం ఇక్కడ స్థాపించాలని జయరామన్న నిర్ణయంతో గర్భిణీ స్త్రీలు గుత్తి నుంచే కాకుండా పక్క పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి భోజన సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ అందుకోసం మా పెద్దమ్మ శారదం పేరు మీద, మా వదిన త్రివేణి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు చేపట్టడం జరిగిందనేది గొప్ప కాదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెంట ఉంటూ నాతో పాటు అడుగులు వేస్తూ నేను చేపట్టిన కార్యక్రమంలో, మా గుమ్మనూరు ఫ్యామిలీ చేపట్టిన కార్యక్రమంలో నాకు తోడంటూ ప్రతి వారం ఎవరో ఒకరు వచ్చి నేను పెడతాం, ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి వరకు బుక్ చేసుకున్నాం. మన గుత్తి మండలంలో ఉన్న మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోయిన శుక్రవారం మా అన్నవారి కారణాల వల్ల ప్రోగ్రాంలు ఉన్నందువల్ల రాలేకపోయాము. మన వాటర్ ప్లాంట్ సూరి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వాటర్ ప్లాంట్ సూరికి కూడా మా కుటుంబం తరఫున, మా గర్భిణి అక్కా చెల్లమ్మల తరఫున కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మనం చేసే పని ఏమంటే ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డకు పౌష్టిక ఆహారం ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయరామన్న చేపట్టడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆలూరులో ఉన్నప్పుడు అక్కడ కూడా మా వదిన త్రివేణి పేరు మీద మా జయరామన్న చేపట్టడం జరిగింది. కానీ అక్కడ నెలలో ఒక్కరోజు మాత్రమే గర్భిణీ స్త్రీలు వచ్చేవాళ్ళు. ఇక నెలలో ప్రతి శుక్రవారం ఇక్కడ గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుంటేనే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా బాగుంటాడనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ అయితేనే ఉంది, ఇక్కడ ఉన్న అన్నదమ్ములు లాంటి టీడీపీ కార్యకర్తలు అయితేనే ఉంది, ప్రతి ఒక్కరు నా వెంట ఉంటూ నడుస్తూ నాకు తోడ్పడుతూ వీళ్ళందరూ సహకారాలతో ఈ రోజు 20వ వారం చేరుకున్నామని చెప్పి మీ అందరి తరఫున నేను గర్భిణీ స్త్రీలు మన ఆశీర్వాదం ఉంటే చాలు, మనకి మన కుటుంబాలు బాగుంటాయి. అన్నదానం కన్నా మించిన దానం ఏది లేదు దానికి ఈ గుత్తిలోని చూసి మిగతా నియోజకవర్గాలు కూడా ఎంతో మంది నాకు ఫోన్లు చేసి అడిగారు, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీరు గర్భిణీ స్త్రీల కోసమని. ఎల్లవేళగా ఎప్పటికీ మా జయరామన్న ఫ్యామిలీ ఉన్నంత వరకు ఈ గుంటకల్ నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకి ఈ ప్రోగ్రాం మాత్రము ప్రతి వారము చేపడతామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం మన ధర్మాపురం ఎక్స్ సర్పంచ్ అంటే మన సీనన్న ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున సీనన్నకి సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా పోయిన శుక్రవారం మన వాటర్ ప్లాంట్ సూర్యన్న చేపట్టడం జరిగింది కాబట్టి ఆ రోజు నేను లేకపోవడం వల్ల ఈ రోజు సూర్యన్న కూడా నా సన్మాన కార్యక్రమం చేస్తున్నాను. గుమ్మనూరు నారాయణ గారికి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా సన్మానించడం అనేది.
అలా ముఖ్యంగా ఇంకో మాట చెప్పాలి నేను ముఖ్యంగా మాట చెప్పాలి, ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నా మన జనసేన మిత్రులు అయితేనే ఉంది, మన మన మైనార్టీ సోదరులు అయితేనే ఉంది, ఇంకా ముఖ్యంగా మన అన్న కోనంకి కృష్ణ అన్న ఎక్కడ అన్న రానా నువ్వు ఈ ప్రోగ్రామ్ ని ఎప్పుడూ దగ్గరుంటూ పొద్దున్నే వచ్చి ఇక్కడ టేకప్ చేస్తూ అన్ని విధాలుగా ప్రతి వారం రాసుకుంటూ ఎవరు ఈ వారం ఉన్నారని వాళ్ళకి తెలియజేసుకుంటూ చేస్తున్నందుకు మా గుమ్మనూరు ఫ్యామిలీ మీ అందరికీ ఎప్పటికీ తోడుంటామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు ముందుకు రావాలక. మన టీడీపీ నాయకులు కార్యకర్తలు కొద్దిగా వారికి అవకాశం ఇవ్వాలి. వారు కొద్దిగా వెనక్కి వెళ్ళి రావడానికి కొద్దిగా అవకాశం కల్పించాలి. అన్నా